హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఫరెంట్ వేస్లో సమ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి ఈరోజు మీకు నేర్పిస్తాను. సో ఇక్కడ మనం ఒక శాంపిల్ డేటా తీసుకోవడం జరిగింది మొబైల్ సేల్స్ది. సో ఫస్ట్ ఒక రెగ్యులర్ సమ్ అంటే ఒక బేసిక్ సమ్ ఎలా చేయాలంటే ఈక్వల్స్ టు సమ్. సో జస్ట్ మనం ఒక డేటాని అంటే మనకు సేల్స్ డేటాని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఒక బేసిక్ సమ్ ఫార్ములా అనేది వచ్చేసింది. అంటే మనకి ఏ డేటా అయితే సమ్ కావాలో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సమ్ వాల్యూస్ అనేవి రావడం జరిగింది. ఒకవేళ మనకి పర్టికులర్ బ్రాండ్ యొక్క సమ్ అనేది కావాలి అనుకుంటే సో దానికోసం మనం ఏం యూజ్ చేయాలి అంటే ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. సో దీంట్లో నేను రేంజ్ అంటే ఏంటి అంటే నాకు ఒక పర్టికులర్ యాపిల్ బ్రాండ్ యొక్క సేల్స్ అమౌంట్ని నేను సమ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఇది నా రేంజ్. సో తర్వాత దీంట్లో నాకు యాపిల్ అనేది క్రైటీరియా కాబట్టి యాపిల్ అని ఇస్తున్నా. దాని తర్వాత కామా. ఇప్పుడు నాకు సమ్ అనేది కావాలి అంటే ఇది సమ్. నాకు ఈ కాలంలో సమ్ అనేది ఉంది కాబట్టి అది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ కాలంలో సేల్స్ యొక్క సమ్ కావాలి కాబట్టి ఆ కాలం నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ మన రేంజ్ అంటే ఏ రేంజ్లో మనం లుకప్ చేద్దాం అనుకుంటున్నాం ఆ రేంజ్. సో దాంట్లో నా క్రైటీరియా ఏంటి, యాపిల్ యొక్క నా సేల్స్ అనేవి సమ్ కావాలి కాబట్టి యాపిల్ అనేది ఎంటర్ చేసా. సో దాని తర్వాత సేల్స్ యొక్క సమ్ అనేది కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఇది యాపిల్ యొక్క సేల్స్ సమ్. సో దాని తర్వాత నాకు ఈ రెండు అంటే నాకు ఒక పర్టికులర్ బ్రాండ్ యొక్క టోటల్, అలాగే ఆ పర్టికులర్ బ్రాండ్లో ఓన్లీ నాకు బ్లాక్ కలర్ బేస్ కలర్ బ్లాక్ ఉన్న సేల్స్ కౌంట్ మాత్రమే, సేల్స్ మాత్రమే, సమ్ మాత్రమే నాకు రావాలి అనుకుంటున్నా అంటే సో మనం ఇక్కడ సమ్ ఇఫ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈక్వల్స్ టు సమ్ ఇఫ్స్. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ దీంట్లో ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో ఓన్లీ బ్రాండ్ది ఒకటే మనం చూసాం కదా. సో దీంట్లో ఏంటంటే ఒకటేసారి మనం చాలా ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన సమ్ రేంజ్ని పుల్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా సింటాక్స్ ఏంటంటే సమ్ రేంజ్, తర్వాత క్రైటీరియా రేంజ్ 1, క్రైటీరియా 1. సో అలాగే మనకు క్రైటీరియా రేంజ్ 2, క్రైటీరియా రేంజ్ 2. సో అలా మనకి డిఫరెంట్గా ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన డేటా యొక్క సమ్ని పుల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీంట్లో సమ్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మన సమ్ రేంజ్ అనేది ఇది సేల్స్ డేటా కామా. క్రైటీరియా రేంజ్ ఏంటి, దీంట్లో మన క్రైటీరియా రేంజ్ యాపిల్ ఫోన్. ఓకే, మన క్రైటీరియా ఏంటి యాపిల్. సో దాని తర్వాత మన ఇంకొక క్రైటీరియా ఏంటి, ఇక్కడ బ్లాక్ కలర్ అనేది కావాలి. సో కామా బ్లాక్. సో ఈ ఫార్ములా అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఫస్ట్ ఇది ఈ పర్టికులర్ A2 to A431 అనే రోస్లో యాపిల్ అనేది ఎక్కడుంది అని చూస్తుంది. అలాగే ఈ C2 to C431 రోస్లో బ్లాక్ అనేది ఎక్కడుంది అని చూస్తుంది. ఎప్పుడైతే 2 కాంబినేషన్స్ కరెక్ట్ అవుతాయో అప్పుడు మనకి ఆ సేల్స్ అంటే ఈ సేల్స్ వాల్యూ అనేది సమ్ అవ్వడం జరుగుతుంది. ఎంటర్ చేద్దాం. 355 అంటే మన బ్రాండ్ యాపిల్, అలాగే కలర్ వచ్చేసి బ్లాక్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సమ్ కావాలి అన్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఆ సమ్ మాత్రమే మనకు రావడం జరిగింది. అలాగే సో ఇలా మీరు ఈ 3 కండిషన్స్ అంటే ఒక రెగ్యులర్ సమ్, బేసిక్ సమ్ ఫార్ములా, అలాగే మీరు ఈ సమ్ ఫార్ములా సమ్ ఇఫ్ యూజ్ చేసి ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే సమ్ ఇఫ్స్ యూజ్ చేసి మీరు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి కూడా సమ్ మీరు చేయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సబ్ టోటల్ అనే ఫార్ములా యూజ్ చేసి కూడా మీరు సమ్ అనేది చేయొచ్చు. సో దానివల్ల మీకు యూజ్ ఏంటంటే సో ఇక్కడ నేను సబ్ టోటల్ అని రాస్తున్నా. ఈక్వల్స్ టు సబ్ టోటల్. దాని తర్వాత నాకు ఇక్కడ సమ్ అనేది ఎక్కడుంది, 9లో ఉంది. ఓకే కామా నా సమ్ డేటాని నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. సో
సో నాకు ఇక్కడ 12794 అనేది సమ్ అనేది చూపడుతుంది. సమ్కి సబ్ టోటల్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డేటాని యాపిల్ నుంచి తీసేసి అన్ని డేటా ఉన్నాయి కదా, దాంట్లో నేను ఒక యాపిల్ ఒకటే సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం సమ్ అనేది చూద్దాం. చూడండి, సో ఆటోమేటిక్గా 1091.3 అయింది. ఎందుకు అంటే ఇక్కడ మనం వాడింది సబ్ టోటల్ అనే ఫంక్షన్. సో అది డైనమిక్గా మనం ఏ డేటాని అయితే ఫిల్టర్ చేస్తామో ఆ డేటా యొక్క పర్టికులర్ సమ్ అనేది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లాక్ అనే కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి 355.62. సో మనం సెలెక్ట్ చేసుకునే డేటాని బట్టి మన సమ్ అమౌంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట సమ్కి సబ్ టోటల్కి. సో సబ్ టోటల్ కూడా సేమ్ సమ్ అవడం జరుగుతుంది, బట్ అది ఏంటంటే మనం చేసుకునే ఫిల్టర్ని బట్టి ఆటోమేటిక్గా సమ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ డేటాకి నేను ఒక షార్ట్ కట్ యూజ్ చేసి సమ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో మనకి ఈ సేల్స్ అనే డేటాకి మనకి సమ్ అనేది కావాలి. సో ఇక్కడ నేను టోటల్ అనే ఒక రో పెడదాం అనుకుంటున్నా. సో అక్కడ ఎక్కడైతే మనకి సమ్ కావాలో అక్కడ ఆల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు సమ్ ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే ఆటోమేటిక్గా నేను జస్ట్ ఆల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయగానే సమ్ ఫార్ములా అనేది రావడం జరిగింది. సో ఇలాగా మీరు డిఫరెంట్ వేస్లో సమ్ ఫార్ములాస్ యూజ్ చేసి మీకు కావాల్సిన విధంగా సమ్ని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.